వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈ శుభదినాన ప్రతి ఉదయం బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా సర్వాధికారి మనకిచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. జనులందరూ సౌలును గూర్చి రాజు చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శుభదినాన మనలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి మాట చిరంజీవి అనగా అమరుడు, నిత్యము జీవించువాడు, చిరకాలము జీవించువాడు, నిత్య జీవి అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, శుభదినాన రాజులను గూర్చి, సౌలు రాజును గూర్చే కాదు ప్రియులారా, అలనాడు నెహెమ్యా కాలంలో కూడా రాజు చిరంజీవి యగునుగా కానీ నెహెమ్యా పలుకుతూ ఉన్నాడు. అలాగే యెహోయాదా అనేటువంటి యాజకుడు యోవాషు రాజును గూర్చి రాజు చిరంజీవి యగునుగాక అని పలుకుతూ ఉన్నారు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలామంది రాజులను ప్రజలు, పెద్దలు, దైవజనులు రాజు చిరంజీవి యగునుగాక అని పలుకుట, రాజును గౌరవించడం, రాజును ప్రశంసించడం వారికి ఆనవాయితీగా వస్తూ ఉండేది. కానీ దేవుడు నాకు తెలియజేసిన మాట ఏంటంటే, వారు చిరంజీవులు కారని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వారు నిత్యము జీవించేవారు కాదు, చిరకాలం జీవించేవారు కాదని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన జీవితాలకు పుట్టినవారు గిట్టక మానరని పెద్దలు సామెత చెప్పినట్టుగా దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా భక్తి కలిగిన వారు, భక్తిహీనులు, నీతిమంతులు, అనీతిమంతులు ఎవరైనా సరే పుట్టిన తర్వాత తప్పకుండా చనిపోవాలి. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మనం నీతిమంతులమై దేవుని రాజ్యంలో వర్ధిల్లుతూ ఉంటాం. అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని నమ్మినటువంటి బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకొని రాజులను, అధికారులను దేవుడు చిరంజీవులుగా ఎంచట్లేదు ప్రియులారా. అయితే ఒక రాజు దేవుణ్ణి చిరంజీవి అని పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేవకముందు ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటే, పునరుద్ధానమును జీవమును నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి స్తుతించి కనపరిచి హెచ్చించిన ప్రతిసారి కూడా దేవుణ్ణి నిత్యము వారు కనపరిచినట్లు వ్రాయబడింది ప్రియులారా. ఎందుకంటే చిరంజీవి అనేటువంటి పేరు దేవునికే వర్తిస్తుంది ప్రియులారా. మనము మన్నని, దుమ్మని, ధూళని, గడ్డి వంటి వారమని, ఊపిరి వంటి వారమని ఒప్పుకొనవలసి ఉన్నది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవుణ్ణి స్తోత్రము చేసి కనపరచి స్తుతించి తిని. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించునుగాక. భక్తుడైనటువంటి వారందరూ దేవుణ్ణి ఎలాగున్న దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో, ఈ నెబుకద్నెజరు అనేటువంటి రాజు కూడా ఆయన శ్రమకాలం తీరిన తర్వాత, శోధన తొలగిపోయిన తర్వాత, అరణ్యంలో నుండి మరలా పట్టణంలోనికి వచ్చిన తర్వాత ఆయన దేవుణ్ణి లాగు స్తుతిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనయి నా కన్నులు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియగు సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తోత్రము చేసి తిని అని మాట్లాడుతున్నాడు. నిజముగా మన దేవుడు చిరంజీవి ప్రియులారా. ఆయన నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచి నేను చిరంజీవిని అని ప్రకటన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైతూ చిరంజీవిని అని ప్రకటన చేసుకుంటూ ఉన్నాడు.
మరలా తిరిగి రానయ్యుంటూ ఉన్నాడు. ఆయన తిరిగి రానయుండి మనలందరిని అక్కడ తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యంలో మనల్ని కూడా దేవుడు చిరంజీవులుగా ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం శుభదినాన నీ జీవితంలో రోగమును బట్టి చనిపోతానని భయపడుతూ ఉన్నావేమో, కరువును బట్టి, కష్టమును బట్టి, నిందలను బట్టి, తీరని సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నావేమో. అయితే ప్రభుని నమ్మిన బిడ్డలందరూ కూడా ఆయన ఎలాగున చిరంజీవిగా జీవిస్తూ ఉన్నాడో, ఆయన రక్తములో కడుగుబడిన ప్రతి బిడ్డ కూడా చిరంజీవులుగా ఉండుటకై దేవుడు వారిని పట్టుకున్నాడు, ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు, లోకమాలిన్యం అంటకుండా పరిశుద్ధపరిచాడు ప్రియులారా. అందుకే ఇహలోకంలో మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు చనిపోతాం, కానీ పరలోక రాజ్యంలో చిరంజీవులుగా మనం జీవించబోతున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనము ఎలాగున ఇహలోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాము, అనేకులను మనం కూడా చిరంజీవులుగా జీవించటానికి అనేకులను మనం సిద్ధపరచాలని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, బజార్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడున్నా సరే అనేకులను చిరంజీవులుగా మార్చుటకై దేవుడు మనల్ని ఎన్నుకున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు రాజుల రాజు, ప్రభుల ప్రభు. మనము రాజకుమారులుగా ఉండటానికి దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఆయన చిరంజీవి అయితే ఆయన పిల్లలమైన మనం కూడా చిరంజీవులుగా చిరకాలము జీవించటానికి, పరలోక రాజ్యంలో చేరటానికి ఆయన భూమి మీద మహాయాతన అనుభవించి సిలువలో మరణించి మూడవ దినాన మృత్యుంజయుడి తిరిగి సజీవుడిగా లేచి మనల్ని చిరంజీవులుగా నిలవబెట్టాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా చిరంజీవులంగా జీవించడం గాక. దేవుని యొక్క రాజ్యంలో దేవుని బిడ్డలంగా జీవించడం గాక. ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు మనం అనుభవించడం గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మన జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన కీడు, కష్టం యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నష్టాలన్నీ లాభములుగా మార్చబడునుగాక. రోగాలన్నీ కూడా నయమైపోవునుగాక. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చునుగాక. పసిబిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క మాటకు తల వంచి నిజముగా మన ప్రియరక్షకుడు చిరంజీవి అని దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా మన జీవితాల్లో కూడా మనము కూడా చిరంజీవులంగా ఇంట బయట సంఘంలో సమాజంలో జీవిస్తూ పరలోక రాజ్యానికి వారసులుగా మనం జీవిస్తూ పరలోక రాజ్యంలో మనం కూడా చిరంజీవులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి శుభదినాన ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొని మన రాకపోకల్లో, ప్రయాణాల్లో, విద్యాబుద్ధుల్లో, ఎగ్జామ్స్లో, జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, సంతాన విషయంలో, మరి వివిధ రకములైనటువంటి ఇంటర్వ్యూలు, అన్ని విషయాల్లో దేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించి మిమ్మను స్థిరపరిచి బలపరచునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నిజముగా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నారు. నిజముగా తండ్రి, మీరు చిరంజీవిగా జీవిస్తున్నారయ్యా. కోట్లాది వందనాలు. మీకు ఆది అంతం లేదు తండ్రి. మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మీరే దేవా. మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ, మీ బిడ్డలు కూడా లోకమాలిన్యం అంటకుండా మీకు ఇష్టలై, యోగ్యులై, మీ రాజ్యానికి వారసులై చిరంజీవులుగా జీవించినట్లుగా కరుణ చూపుతూ మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని, వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని, రాకపోకల్లో తోడించమని, ఎగ్జామ్స్లో కృపనివ్వమని, జాబ్ క్లియర్ చేయమని, మ్యారేజ్ సెటిల్ చేయమని, వారి కరువు కష్టమును తీర్చమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.